శ్రీవారి లడ్డూ వ్యవహారంలో ఏపీ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. శ్రీవారి లడ్డూ వినియోగంలో కల్తీ నెయ్యి వాడారని కూటమి నేతలు అంటుంటే వైసీపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే ఏపీ సర్కార్ సిట్ విచారణ వేయగా వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైసీపీ నేతల పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. తాజాగా శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఎవరు ఊహించని మలుపు తిరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్పై ఎదురుదాడి చేయాలని చూశారో, లేక యథాలాపంగా లడ్డూ వినియోగంలో నెయ్యి కల్తీ జరిగిందని చేశారో తెలియదు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు అయిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి ఇది ఎదురు చూడని అదురు దెబ్బ అని అంటున్నారు. అయితే వైసీపీ మెల్లగా తేరుకుని ఎదురుదాడి చేయడంతో కొంతైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా స్పందించి కేసును టేకప్ చేసింది. మరోవైపు కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరిపించాలని కోర్టును వైసీపీ తరపు న్యాయవాదులు కోరారు. వైసీపీ పిటిషన్లపై సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సుమారు గంట సేపు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారా అని జస్టిస్ బిఆర్ గవాయిని ప్రశ్నించగా, లడ్డూ రుచి సరిగా లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని, దీనిపై సిట్ విచారణ జరుపుతున్నట్లు లూథ్రా కోర్టుకు తెలిపారు. మతపరమైన మనోభావాలను గౌరవించాలని, ఈ వివాదంపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశిస్తే ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై విచారణ సందర్భంగా అత్యున్నత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యి రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని సూటిగా ప్రశ్నించింది. శ్రీవారి లడ్డూ వినియోగంలో కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యం చూపించాలని, లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్కు పంపారా అని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని, లడ్డూలను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యిని లడ్డు వినియోగంలో వాడినట్లు ఆధారాలు లేవన్న న్యాయస్థానం కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని సూచించింది. సిబిఐ విచారణ అవసరమా లేదా అనే దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు కోరాలని ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఏది ఏమైనా శ్రీవారి లడ్డూ వ్యవహారంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరించాలన్నట్లు సూచించింది. కల్తీ నెయ్యిపై ల్యాబ్ రిపోర్టులు ఎలా ఉండబోతున్నాయి, సిట్ విచారణలో ఏం తేలుతుంది, రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, భవిష్యత్తులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది.